హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్కామ్ వర్సెస్ లెగిట్. గైస్, ఈరోజు నేను మీకు ఇప్పటివరకు చెప్పిన వెబ్సైట్స్ అన్నిట్లో నేను మీకు ఏం చెప్తున్నానంటే వెదర్ ఆ వెబ్సైట్ అనేది ఏదైనా ఒక జెన్యున్ వెబ్సైటా లేకపోతే ఒక స్కామ్ వెబ్సైటా అని చెప్పడం జరిగింది గైస్. యాక్చువల్గా అయితే మనకి ఎట్లా తెలిసిద్ది అసలు అది స్కామా లేకపోతే నిజంగానే హౌ టు నో వెదర్ ఏ వెబ్సైట్ ఈస్ ఎ స్కామ్ ఆర్ ఏ లెగిట్ వెబ్సైట్. సో గైస్, యాక్చువల్గా ఆన్లైన్లో కనుక మనం ఒకవేళ ఏదైనా ఒక వెబ్సైట్ గురించి సెర్చ్ చేయాలనుకుంటే దే విల్ గివ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్. సమ్ గివ్ సమ్ పాజిటివ్ సమ్ పాజిటివ్ ఒపీనియన్స్ అండ్ సమ్ గివ్ సమ్ నెగటివ్ ఒపీనియన్స్. గైస్, actually what my suggestion is, it basically depend upon the way we are doing. అండ్ ఆల్సో సమ్‌టైమ్స్ మనం జెన్యూన్‌గా వర్క్ చేసినా లేదా జెన్యూన్‌గా ఏదైనా ఆశించినా కూడా అది మనకి ఫేక్ అయ్యుండొచ్చు. కాకపోతే గైస్, నేను చెప్పేదేంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒక వెబ్‌సైట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో, మీరు ట్రై చేసిన తర్వాతే దాన్ని మీరు స్కామా లేకపోతే లెగిట్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనక నా మీద ట్రస్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉంటే మీకు నా మీద నమ్మకం ఉంటే యూ కెన్ లిజన్ టు మీ యాజ్ ఐ యామ్ లెర్నింగ్ టు అలాంగ్ విత్ యూ. కాబట్టి ఇఫ్ యూ ట్రస్ట్ మీ దెన్ యూ కెన్ ఫాలో మీ. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు నన్ను ట్రస్ట్ నన్ననే కాదు ఏ యూట్యూబర్‌నైనా సరే ఒకవేళ మీరు ట్రస్ట్ చేయకోకుండా గనక మీరు వెళ్ళాలి అనుకుంటే గనక మై ఫస్ట్ సజెషన్ ఈస్ టు గివ్ ఇట్ ఎ ట్రై. వన్స్ మీరు ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకు మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది తెలియడం జరుగుతుంది గైస్. అది స్కామే అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. కానీ మన ఎక్స్‌పీరియన్స్ అయితే ఎటూ పోదు గైస్. అండ్ ఈవెన్ మన ఎక్స్‌పీరియన్స్ నలుగురికి ఉపయోగపడుతుంది. మేమందరం అలాగే చేస్తున్నాము. మేము మాలాంటి యూట్యూబర్స్ కూడా అందరూ అలాగే చేస్తున్నాము. ఈవెన్ నేను కూడా అలాగే చేస్తున్నాను. ఏదైనా నేను ఒక వీడియో పెట్టాలనుకున్నా గానీ, ఇంకేదైనా చేయాలన్నా ఫస్ట్ నేను దాన్ని ట్రై చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది గైస్. సో, అలాగా మీరు ఫస్ట్ ట్రై చేయండి. మీరు నెగెటివ్ గనక రిజల్ట్ వస్తే మీరు నాకు చెప్పండి. ఒకవేళ మీరేదైనా తప్పు చేశారని నాకు అనిపించి, నాకు పాజిటివ్ మీకు నెగెటివ్ వస్తే వాట్ యూ హ్యావ్ డన్ ద మిస్టేక్ దెన్ వి విల్ రెక్టిఫై ఇట్ అలాగనమాట. సో, ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్ గైస్. సో, ఏంటంటే వన్స్ మనం కమ్యూనికేట్ చేయాలి అన్నా లేదా ఏదైనా మనం షేర్ చేసుకోవాలి అన్నా మనకు ఒక ప్లాట్‌ఫామ్ అనేది కావాలి. సో, నాకు యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్ ఒకటి దొరికింది. మీకు ఛానల్ చేయడం ఇష్టం లేకపోతే గనక యూ కెన్ గివ్ సమ్ వాల్యుబుల్ కామెంట్స్ అనమాట. సో దట్ ఎవ్రీవన్ కెన్ సీ ఎట్ యువర్ కామెంట్స్ అండ్ దే విల్ లెర్న్ ఫ్రమ్ యూ. దట్ కెన్ బి నెగెటివ్ ఆర్ పాజిటివ్. సో, అలా అనమాట. అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే గైస్, మనకి ఒక రెప్యూటెడ్ ఏమంటారు దాన్ని, స్కామ్ ఫైండర్ సైట్ అనమాట అది. అంటే లైక్ దాని పేరు వచ్చేసి స్కామ్ అడ్వైజర్. సో, అయితే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఈ స్కామ్ అడ్వైజర్ అనేది నిజంగా మనకి స్కామ్‌ని రికగ్నైజ్ చేయగలదా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. సో, నేను గూగుల్ పేజ్ ఓపెన్ చేశాను కదా! సో, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ స్కామ్ అడ్వైజర్, ఓకే. స్కామ్ అడ్వైజర్ అని క్లిక్ చేశాను కదా! చూడండి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద మెయిన్ వెబ్‌సైట్. సో, ఐయామ్ ఓపెనింగ్ దిస్ ఇన్ ఎ న్యూ ట్యాబ్. ఓకే. దాని తర్వాత చెప్తాను మీకు. ఒకసారి చూడండి. ఇక్కడ అసలు దానికొచ్చిన పాజిటివ్ సెర్చెస్ ఏంటి, నెగెటివ్ సెర్చెస్ ఏంటో చూద్దాం చూడండి. ఇక్కడేమన్నాడు, దట్స్ ఓకే. నెక్స్ట్ చూడండి. హియర్ ఆర్ ద లాస్ట్ 100 వెబ్‌సైట్ వి హావ్ జస్ట్ చెక్డ్ అంట. అంటే వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసి పెట్టారంట దాన్ని. ఓకే చూడండి. 13 స్కామ్ అడ్వైజర్ వెబ్‌సైట్స్ దట్ హెల్ప్ అస్ టు ఫైండ్ అగైన్స్ట్ దిస్ ఈస్ అనదర్ వన్ స్కామ్ డస్క్ ఒకటి. అండ్ నెక్స్ట్ చూడండి స్కామ్ అడ్వైజర్ డాట్ కామ్ ఫేస్బుక్లో కూడా ఉంది ఇది. అండ్ ఇక్కడ చూడండి ఈ స్కామ్ అడ్వైజర్ డాట్ కామ్ ఎలెగిట్. ఓకే. సో, ఎలెగిట్ అని ఉన్నారు. సో, కోరా చూద్దాం. సో, కోరా చూడండి. అందులో ఇచ్చారు ఈ స్కామ్ అడ్వైజర్ డాట్ కామ్ ఎలెగిట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇది స్కామ్ అడ్వైజర్ డాట్ కామ్ ఈజ్ ఎ థిన్లీ వైల్డ్ స్కామ్ ఇట్ సెల్ఫ్. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్కామ్. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైడ్ ఇన్ ప్లెయిన్ సైట్. ఎందుకంటే చూడండి ద గ్రూప్ బిహైండ్ దిస్ రెగ్యులర్లీ ఎక్స్పోజెస్ ఎ కపుల్ ఆఫ్ షేడీ సైట్స్ in order to create a layer of superficial credibility. So they then knowingly include 100% legit business in their analysis, create fear and doubt inducing pages for them, and have them appear for the relevant search terms in the search engine results అంట. అంటే ఏంటంటే గైస్, యాక్చువల్గా అంటే ఇతని అంటే ఈ జాన్ బారో చెప్పేదాని ప్రకారం ఏంటంటే స్కామ్ అడ్వైజర్‌లో ఏంటి అంటే లైక్ వాళ్ళు కొన్ని సైట్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. సో, ఆహ్,
ఏంటంటే దానికి రిలేటెడ్‌గా ఏదన్నా ఒక వర్డ్ మనం సెర్చ్ ఇంజిన్‌లో అంటే లైక్ కీవర్డ్స్ అంటారు కదా! అలా సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ చేయండి. దే జస్ట్ ఇట్ ఈస్ గివింగ్ లైక్ దట్. ఎందుకంటే దే దెన్ నోయింగ్లీ ఇంక్లూడ్ 100% లైక్ బిజినెస్ ఇన్ దేర్ అనాలిసిస్, క్రియేటింగ్ ఫియర్ అండ్ డౌట్ ఇంక్లూడింగ్ ఇండ్యూసింగ్ పేజెస్ ఫర్ దెమ్. ఓకే. వాళ్ళకేదైతే డౌట్ అనిపిచ్చిందో దే విల్ జస్ట్ అలాంటి రిలవెంట్ సెర్చెస్ ఏమన్నా వస్తే గనక వాళ్ళు దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతున్నారంట. Next, obviously, this often destroys business or kills them when they are still young and don't have widely recognized brands such as Apple or Coke yet. చూసారా? అంటే వీళ్ళు ఇంకా యాపిల్ కంపెనీని గానీ, లేకపోతే కోక్ కంపెనీని కూడా వీళ్ళు ఇంకా రికగ్నైజ్ చేయలేదంట. సో, we can understand that the scam advisor is itself a scam. సో, అంటే జనరల్‌గా lots of users are using this scamadvisor.com to check whether a website is scam. సో, వాళ్ళేంటంటే ఇట్లా చెక్ చేసుకుంటున్నప్పుడేంటంటే, వాళ్ళకి వన్స్ ఒక వెబ్‌సైట్ గనక స్కామ్ అని తెలిసిపోయింది అనుకోండి, ఇనిషియల్‌గా వాళ్ళ నుంచి చాలామంది ఎర్న్ చేసినా సరే, ఎర్న్ చేయకపోయినా సరే, వాళ్ళు జస్ట్ అందులోంచి ఎర్న్ చేయడం ఆపేస్తున్నారనమాట. అసలు అందులో జాయిన్ అవ్వడం కూడా ఆపేస్తున్నారు. కావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మీకు ఒక బెస్ట్ సైట్ చూపించాను ఓజో అని. సో, ఓజో డాట్ కామ్‌ని చూస్తున్నాను చూడండి. లాట్స్ ఆఫ్ మెంబర్స్ ఇందులోంచి ఎర్న్ చేసుకున్నారు గైస్. కానీ చూడండి, ఓజో డాట్ కామ్‌ని నేను చెక్ చేస్తున్నాను. చూసారా, సైట్ ఈస్ జెమినీ బేస్డ్ బట్ ద రియల్ లొకేషన్ ఈస్ బీయింగ్ హిడెన్ అంట. అండ్ ఇట్ హ్యాస్ హై రిస్క్. ఇట్లా హై రిస్క్ అని చూపిస్తుంది. అంటే లైక్ దే డోంట్ నో దట్ వాట్ ఈస్ ఓజో ఆర్ వాట్ ఈస్ అంటే ఓకే. అతనేమన్నాడు, యాపిల్ తెలీదు అంటున్నాడు కదా! సో, చూద్దాం అసలు యాపిల్ ఉందో లేదో. యాపిల్ డాట్ కామ్. now it is showing that a high trust rating and these sites look safe to use. So ante right now they have updated something. So ante అండ్ ఇంకోటి ఏం చెప్పాడు, కోక్ కదా, కోక్ డాట్ కామ్. విల్ సీ అసలు దీనికి ఏమి ఇస్తుందో. యా, ద షోయింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ హై ట్రస్ట్ రేటింగ్. అంటే గైస్ చూడండి, వాళ్ళు వన్స్ ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ పెట్టినా ఏదైనా చేసినా కానీ వాళ్ళు అప్పుడు రెక్టిఫై చేసుకొని పెట్టడం అనేది జరుగుతుంది. లైక్ మనం ఎంత హైలీ ట్రస్టెడ్ రేటింగ్ ఉన్న వెబ్సైట్స్ని మనం ఇందులో పెట్టినా సరే, దట్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ లో ట్రస్ట్ రేటింగ్ సైట్. సో what my advice is, you can go through this scamadvisor.com once before going to join some site or something. నేను కూడా ట్రై చేస్తాను స్కామ్ అడ్వైజర్ అసలు ఏం చూపిస్తుంది ఏం లేదు అని చెప్పేసి. నా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే గైస్, వన్స్ ఒకవేళ కనుక ఇది హై రిస్క్ అని చూపించినా, లేకపోతే ఇక్కడేమైనా చూపించినా సరే, వన్స్ ఒకవేళ కనుక అది ఇన్వెస్ట్మెంట్ లేని సైట్ అయితే, మనం ఇన్వెస్ట్ చేయకుండా ఎర్న్ చేసుకునే కనుక సైట్ అయితే జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. వన్స్ ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు జస్ట్ గో టు జస్ట్ థింక్ బిఫోర్ గోయింగ్ టు దట్ సైట్ ఇఫ్ దిస్ స్కామ్ అడ్వైజర్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ హ్యాస్ లో ట్రస్ట్ రేటింగ్. అంటే ఐ కెనాట్ సే లైక్ స్కామ్ అడ్వైజర్ అనేది స్కామా కాదా అని చెప్పలేము. ఎందుకంటే చెప్తున్నా కదా, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. చూడండి, ఇక్కడ ఇంకొకరు రాశారు, జాన్ ఈస్ కరెక్ట్, ఐ హ్యావ్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ స్కామ్ అడ్వైస్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. when I did a search for my domain, the results are just plain inaccurate and they start say that about my website that they are just plain false అంట. అది దీనికి ఒక ఓన్ వెబ్సైట్ ఉందంట, అండ్ ఈవెన్ దట్ ఓన్ వెబ్సైట్ని వాళ్ళు స్కామ్ అని చూపించారంట ఇందులో. అండ్ చూడండి, ఇక్కడ కూడా క్లియర్లీ a scam. If they were truly legit, why would they be hiding who they are, and why would some people have made complaints over the years about being extorted? చూసారా, అంటే అసలు ఆ స్కామ్ అడ్వైజర్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారనే సైట్ కూడా ఇంకెవరికి తెలీదు. సో అంటే దాని ద్వారా మనకు అర్థమవుతుంది కదా, అంటే లైక్ ఇట్ ఈస్ ఏ స్కామ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఏ స్కామ్. 90% ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ స్కామ్ అనమాట. లేకపోతే నేనేం చెప్తున్నానంటే ఒకసారి మామూలుగా మీరు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళాలనుకుంటే మామూలుగా ఒకసారి టైప్ చేసుకొని చూసుకోండి. బట్ డోంట్ స్ట్రెస్ ఆన్ దట్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్కామ్ ఆర్ లైక్ ఇట్. ఇవాళ ఇది చూపించినట్టు మనకి ఇప్పుడు చెప్తున్నాను మామూలుగా. మామూలుగా అందరూ నియోబక్స్ అనేది స్కామ్ వెబ్సైట్ అని చెప్తున్నారు. చాలామంది నేను చూసాను అనమాట నియోబక్స్ అనేది. చూద్దాం అసలు ఇది ఏం చూపిస్తుందో. చూడండి, ఇది కూడా నెగెటివ్ ఫీడ్‌బ్యాకే ఇచ్చింది. కానీ గైస్, నియోబాక్స్ ఈస్ వెరీ గుడ్ సైట్ అండ్ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నియోబాక్స్ ఈస్ రియల్లీ గుడ్ సైట్. సో, ఇట్లాగా మీకు ఒకవేళ ఇలా చేయాలనుకుంటే ఒకసారి చూసుకోండి. ఇలా స్కామ్ అబ్యూసర్ ద్వారా మనం స్కామా లెగిటా అనేది ఆహ్, కనిపెట్టాలి అనుకుంటున్నారు కొంతమంది. బట్ ఐ థింక్ స్కామ్ అబ్యూసర్ ఇట్సెల్ఫ్ ఏ స్కామ్. సో, ఇది గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. దిస్ ఈస్ మోనికా గైస్, సైనింగ్ ఆఫ్.